హాయ్ అండి, వెల్కమ్ టు ఐషారాస్ కిచెన్. ఈరోజు బక్రీద్ స్పెషల్ ముస్లిం స్టైల్లో బిర్యానీని ఇంట్లోనే మనం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్తో మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక దాల్చిన చెక్క, ఒక పలావ్ పువ్వు అండి, అలాగే ఒక 4-5 లవంగాలు, ఒక 5 ఇలాచి, జాపత్రి చిన్నదండి వేసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ అయితే 3, అలాగే పెద్దవైతే ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ వేసుకోవాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఒక 3/4 కేజీ చికెన్ నేనైతే తీసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. బిర్యానీకి ఈ సైజ్ అయితే సరిపోతుందండి చికెన్ పీసులు. బాగా ఇలా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా చికెన్లో నుంచి కాస్త వాటర్ అనేది వస్తుంది కదండి, అప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది అంతా కూడా పోతుందండి. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి ఒక 7 వరకు ఇలా వేసుకున్నానండి. ఓన్లీ చికెన్కి సరిపడా కారాన్ని మాత్రమే అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టుకునేలాగా కలుపుకుంటూ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు పాలు వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుందండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ముస్లిమ్స్ బిర్యానీలో సీక్రెట్ అయితే ఇదే అండి. ఇలా పాలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని చికెన్ అంతా కూడా మెత్తగా కుక్ చేసుకొని కాస్త దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 లీటర్ల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఈ వాటర్లో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, అలాగే పలావ్ పువ్వు ఒకటి, లవంగాలు ఒక 4-5, మరాఠీ మొగ్గ, అలాగే ఇలాచీలు ఒక 4 వేసుకొని దాల్చిన చెక్క కూడా ఒక 1 ఇంచ్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే ఒక 6 పచ్చిమిర్చి చీలికలు ఇలా వేసుకోవాలండి, కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కాస్త కొత్తిమీర, అలాగే పుదీనా కూడా వేసుకోవాలండి. వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. వేసి బాగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలండి వాటర్ని. ఈ మసాలాలన్నీ కూడా రైస్కి మాత్రం సరిపడా వేసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టుకొని ఉంచితే సరిపోతుందండి. ఆ రైస్ అంతటిని కూడా వేసేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల్లో మనకి రైస్ అనేది కాస్త ఉడుకుతుందండి. ఒక 80% మనకి రైస్ అనేది ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన రైస్ని వేరొక బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాత్రలో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. వేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టిన చికెన్ని కూడా
వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అంతా కూడా ఒక లేయర్లా వేసుకొని దానిపైన మిగతా రైస్ను కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత పైన కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలండి కలర్ కోసం. ఇలా వేసుకున్న తర్వాత పైన చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కాస్త అలా అంచుల వెంబడి వేసుకోవాలండి. ఇలా నెయ్యి కూడా వేసుకొని పైన వేయించిన జీడిపప్పును కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలండి. ఇలా ఒక 20 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 15 నిమిషాలు అలా వదిలేయాలండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా మనకి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టేస్టీగా ఉండే ముస్లిమ్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్. అలాగే ఈ ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ నెయ్యితోనే చేసుకుంటున్నామండి, ఎక్కడ కూడా ఆయిల్ యూజ్ చేయలేదు. అందుకనే ఆ బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, రైస్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు వన్స్ ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే బిర్యానీ చేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.